ఆచి చికెన్ మసాలా. ప్రిన్సిపల్ హత్య కేసులో సంచలన నిజాలు బయటకొస్తున్నాయి. హత్యకు పాల్పడిన వారు 10వ తరగతి విద్యార్థులుగా గుర్తించారు. వీరిద్దరూ పిల్యా తండా, పుల్సింగ్ తండాకు చెందిన విద్యార్థులుగా పోలీసులు కనుగొన్నారు. ఇద్దరు విద్యార్థులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. హత్య వెనుక అసలైన కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. విద్యార్థులు స్కూల్ కు ఫోన్ తేవడంతో టీచర్స్ మందలించారు. దీంతో ప్రిన్సిపల్ రూపారెడ్డి వారిని హాస్టల్లో ఉండనివ్వద్దని తల్లిదండ్రులను పిలిపించి చెప్పాలని ఆదేశించినట్టు తెలుస్తుంది. దీంతో ప్రిన్సిపల్ రూపారెడ్డిపై కక్ష పెంచుకున్న 10th క్లాస్ విద్యార్థులు పక్కా ప్లాన్ తో రూపారెడ్డిని హత్య చేశారు. అంతేకాదు ఆమె దగ్గర ఉన్న డబ్బులను కూడా దొంగలించి హైదరాబాద్ కు వచ్చిన విద్యార్థులు జల్సాలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఒక అబ్బాయి 10th క్లాస్ నర్సరీ నుంచి 10th క్లాస్ దాకా చదువుతున్నాడు. ఇంకొక అబ్బాయి 8th వచ్చాడు మా స్కూల్కి. వీళ్ళిద్దరు కూడా ఈ సంవత్సరం 10th క్లాస్ కాబట్టి హాస్టల్లో ఉండడానికి ఒప్పుకొని ఉంచుకున్నాం. అయితే జూలై 10వ తారీఖున ఒక అబ్బాయి ఫోన్ తెచ్చి నైట్ మాట్లాడుతూ ఉండడం పట్టుకొని వాళ్ళ పేరెంట్స్ని పిలిపించి మందలించి ఫోన్ ఇచ్చి ఆ అబ్బాయిని ఇంటికి పంపడం జరిగింది. స్కూల్ కూడా వద్దని అనుకున్నాం. అయితే ఆ పేరెంట్స్ యొక్క రిక్వెస్ట్ వల్ల మళ్ళీ వాళ్ళని స్కూల్ డే స్కాలర్గా స్కూల్కి వచ్చేదానికి అంగీకరించి వస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు స్కూల్ బాగానే వస్తున్నారు. ఈ మధ్య మేము మా అన్నయ్య తమ్ముడు చనిపోవడం వల్ల రాణి మేడం నేను స్కూల్కి రావట్లేదు, ఒక రూపా మేడం ఒక్కరే వస్తూ ఉన్నారు. అయితే కొన్ని డబ్బులు కూడా ఎక్కువగా రూపా మేడం కానీ బ్యాగులో ఉంటూ ఉన్నాయి. ఈరోజు మర్డర్ జరిగిన రోజు 11వ తారీఖు 5:30 గంటలకు స్కూల్ నుంచి ఆ డబ్బులు అన్ని తీసుకొని ఇంటికి పోవడం జరిగింది. అది ఏ పాటో వీళ్ళు కనిపెట్టి మీద అటాక్ చేయడం అనేది జరిగింది. ఇది చాలా బాధాకరమైన విషయం. 2010-11 బ్యాచ్ నుంచి అందరూ స్టూడెంట్స్ అందరూ బాగానే మంచిగా ఉండేవాళ్ళు. ఎవరు కూడా ఇలా అంటే డీసెంట్ బిహేవియర్ అనేది ఏమీ లేదు. అంతా క్రమశిక్షణతో ఉండేవాళ్ళు. ఇప్పుడు మంచి మంచి పొజిషన్లో వెళ్ళిపోయారు. కాకపోతే ఏంటంటే కరోనా తర్వాత ఏమైనా సిచ్యువేషన్స్ ఏమైనా చేంజ్ కావచ్చు పిల్లల యాటిట్యూడ్లో కూడా. కాబట్టి ఈ స్కూల్లోకి వచ్చినప్పుడు అబ్బాయి కూడా చాలా సైలెంట్గా ఉంటాడు. ఎలాంటి గొడవలు అట్లాంటివి ఏమీ లేవు. నేనంటే మార్నింగ్ సెషన్ వరకు ఉంటాను కాబట్టి నేను ఫస్ట్ క్లాస్ 10th క్లాస్ డీల్ చేస్తాను ఇంగ్లీష్ సబ్జెక్ట్. కాబట్టి నా క్లాస్లో నా పీరియడ్లో మాత్రం బాగా సైలెంట్గా ఉంటాడు. ఎందుకంటే ప్రతి ఒక్కరిని కూడా ఏంటంటే నేను ముందు నుంచి డిసిప్లిన్గా ఉండాలి, తర్వాత మీ స్టడీ మీద ఫోకస్ చేయండి అని చెప్పేసి నేను సజెస్ట్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే వాళ్ళ ఫ్యూచర్ మంచిగా ఉండాలంటే వాళ్ళు ఇప్పటి నుంచే బాగా చదివితేనే రేపు మంచి పొజిషన్లోకి వెళ్ళగలుగుతారు. లేకపోతే వాళ్ళ సిచ్యువేషన్ అనేది మరీ ఘోరంగా ఉంటుందని చెప్పేసి వాళ్ళకి సజెస్ట్ చేస్తూ ఉంటారు అన్నమాట. ఈ విధంగా చేస్తూ ఉంటాము. కాబట్టి ఇట్లా చేశారని చెప్పేసి మేము ఇప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, అనుకోలేదు. ఫ్రెండ్స్ చాలా న్యూస్ తినగానే షాక్ అయినాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ స్టూడెంట్స్ అయితే అలాంటి వాళ్ళు కాదు, అసలు నమ్మలేకుంటున్నాను ఏం జరిగిందని. ఆ రోజు రూపారెడ్డి స్కూల్ ముగించుకొని ఇంటికొచ్చే సమయానికి అంతకంటే ముందే గోడ దూకి రూపారెడ్డి ఇంట్లోకి నిందితులు చొరబడ్డట్టు తెలుస్తోంది. ఆమె ఇంటి తాళం తీసి లోపలికెళ్లిన టైంలో వంటగదిలో దాక్కున్న నిందితులు ఆమె ఫ్రెష్ అయి బెడ్రూమ్లోకి వెళ్లగానే వెనకాల నుంచి వచ్చి కత్తితో 27 సార్లు పొడిచి దాడి చేశారు. రైట్ అక్క, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ్ నుండి తెలుసుకుందాం. రవితేజ. కొండమల్లపల్లి నాగార్జున స్కూల్ ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య కేసుని ఎట్టకేలకు పోలీసులు ఈ కేసుని ఛేదించినట్టుగా సమాచారం అందుతుంది. సాయంత్రం 3 గంటలకు నల్గొండ ఎస్పీ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసి ఈ హత్య జరగడానికి కారణాలు ఏంటనే దానిపై కూడా మీడియాతో పూర్తి వివరాలు నల్గొండ ఎస్పీ వెల్లడించబోతా ఉన్నారు. ఇప్పటి వరకు ప్రాథమికంగా జరిపినటువంటి దర్యాప్తులో మాత్రం అదే నాగార్జున స్కూల్లో 10వ తరగతి చదువుతున్నటువంటి ఇద్దరు విద్యార్థులు పిల్లి పుల్సింగ్ తండాకు చెందినటువంటి వంశీ, అనిల్ ఇద్దరు కూడా మైనర్స్ కాబట్టి వీళ్ళ పేర్లు పోలీసులు వెల్లడించకపోయినప్పటికీ దర్యాప్తులో మాత్రం ఈ ఇద్దరు విద్యార్థులే పకడ్బందీగా ప్లానింగ్ ప్రకారంగా తనని అవమానించింది, స్కూల్లో నుంచి గెంటేసింది, తమ తల్లిదండ్రుల దగ్గర పంచాయతీ పెట్టింది, పూర్తిగా తమకు భవిష్యత్తు లేకుండా చేసింది. కాబట్టి తను కూడా భూమి పైన ఉండకూడదు అనే ఒక ఆలోచనతోటి ఎలాగైనా ప్రిన్సిపల్ ని మట్టు పెట్టాలి, ప్రిన్సిపల్ తో పాటు ఎవరు ఉండరు కాబట్టి ఈజీగా రూపారెడ్డిని చంపేయచ్చు అనే ఒక ప్లానింగ్ ప్రకారంగా ఇద్దరు విద్యార్థులు సిద్ధమయ్యి స్కూల్ ముగించుకొని ఇంటికి వచ్చే కంటే ముందుగానే ఇద్దరు విద్యార్థులు ఇంట్లో చొరబడి ఓ ప్రాంతంలో దాచుకొని
తను బెడ్రూమ్ లోకి వెళ్ళినటువంటి వెంటనే వెనక నుంచి వచ్చి దాడి చేసి మొత్తం 27 చోట్ల కత్తితో తీవ్రంగా గాయపరచడంతో అక్కడికక్కడే రూపారెడ్డి చనిపోవడం జరిగింది. తన హత్య తర్వాత పోలీసులు అనేక కోణంలో ఈ కేసుని దర్యాప్తు చేపట్టారు. ఇంకేదైనా ఇతర కారణాలతో ఈ హత్య జరిగి ఉండవచ్చా, ముందుగా భర్త తరపున ఏదైనా కోణంలో ఈ హత్య జరిగి ఉండొచ్చా అనేది కూడా పోలీసులు విచారించినప్పటికీ ఎలాంటి క్లూ దొరకకపోవడము, ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ లేకపోవడంతో ఏ కోణంలో హత్య జరిగింది అనే దానిపై కూడా ప్రీవియస్ లో స్కూల్ ఏదైనా గొడవ జరిగిందా, స్కూల్లో ఎవరైనా మేడం తిట్టడము, హెచ్చరించడము, ఎవరినైనా మందలించడము, సస్పెండ్ చేయడము, ఇలాంటి యాక్టివిటీస్ ఏమైనా జరిగాయా అనే దానిపై కూడా పోలీసులు దృష్టి పెట్టడంతో హత్య కంటే కొద్ది రోజులు ముందుగానే ఈ ఎవరైతే హత్య చేసినటువంటి ఇద్దరు విద్యార్థులు, ఒక విద్యార్థి మొబైల్ ఫోన్ స్కూల్ కి తీసుకురావడము, ఆ మొబైల్ ఫోన్ ని పట్టుకొని వాళ్ళ తల్లిదండ్రులను పిలిపించి అతన్ని ఇక్కడ నుంచి సస్పెండ్ చేస్తున్నామంటూ డిసిజన్ తీసుకోవడము, ఇమీడియట్ గా ఆ విద్యార్థి మనసులో పెట్టుకుని ప్రిన్సిపల్ తనను ఈ రకంగా వ్యవహరిస్తుందా అనేది మనసులో పెట్టుకుని ఈ హత్య చేసినట్టుగా కూడా ఇద్దరు కూడా పిల్లియా తండా, పిల్సింగ్ తండాకు చెందినటువంటి వంశీ, అనిల్ గా పోలీసులు గుర్తించి ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకొని మీడియా ముందు ప్రవేశపెట్టబోతా ఉన్నారు. ఏంటి హత్యకు ముందు విద్యార్థులు ప్రిన్సిపల్ ఇంటి పరిసరాలను రెక్కి ఏమైనా చేశారా? హత్య జరిగిన టైంలో ఇంట్లో ఇంకా ఎవరు లేరా? విద్యార్థులు ఒంటరిగా ఎలా ఈ ఘటనకు పాల్పడ్డారు? 10th క్లాస్ విద్యార్థులకు హత్య చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది, హత్య పథకం వేసింది ఎవరు, ఇంప్లిమెంట్ చేసింది ఎవరు, సీన్ లోకి దిగి హత్య చేసింది ఎవరు అనే దానిపై కూడా మినిట్ టు మినిట్ పోలీసులు ఆ రూట్ మ్యాప్ అంతా కూడా సేకరించారు. ఎన్ని గంటలకు ప్రిన్సిపల్ రూపారెడ్డి ఇంటికి వెళ్లారు, ఎన్ని గంటల తర్వాత స్కూల్ ముగించుకొని తిరిగి ఇంటికి చేరుకున్న తర్వాత ఎన్ని నిమిషాలకు ఈ హత్య జరిగింది, ఏ యాంగిల్లో ఈ హత్య జరిగి ఉంటుంది అనే దానిపై కూడా మొత్తం అనాలిసిస్ చేస్తా ఉన్నారు. ఎందుకంటే కత్తి తీసుకొని ముందు భాగంలో పొడిచేటట్టు ఒక విధంగా, వెనక భాగం నుంచి పొడిస్తే ఏ విధంగా ఉంటుంది అనేది కూడా ఈ ఇద్దరిని కూడా పిలిపించి అక్కడ వీళ్ళు సీన్ రికన్స్ట్రక్షన్ చేపట్టేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఒక హత్యలో అన్ని ఆధారాలు పోలీసులు ఆధారాలు సేకరించి కోర్టులో ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ఏ ఒక్క ఆధారం మిస్ అయినా హత్యకు ఉపయోగించినటువంటి కత్తి గాని, ఈ ఇద్దరు నిందితులు ఒంటిపై చేసుకున్నటువంటి దుస్తులు గాని, మొబైల్ ఫోన్స్ గాని, ఫింగర్ ప్రింట్స్ గాని, ఫుట్ ప్రింట్స్ గాని, తర్వాత కత్తిని తీసుకెళ్లి వాళ్ళు ఉపయోగించినటువంటి గ్లౌజెస్ కానీ ఇవన్నీ కూడా హత్య కేసులో కీలకం కాబట్టి ఇది ఏ కోణంలో జరిగినటువంటి హత్య, ఆమె ముందుకు వెళ్తా ఉండే వెనక నుంచి వచ్చి దాడి చేసి అనంతరం తిరిగిన తర్వాత ఈ పొట్ట భాగంలో, వెనక భాగంలో మొత్తం 27 చోట్ల ఈ కత్తితో తీవ్రంగా గాయాలు పరచడంతో తను అక్కడికక్కడే మృతి చెంది అనేది మాత్రం ప్రాథమికంగా పోలీసులకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. అది ఇద్దరు విద్యార్థులతో కలిసి సీన్ రికన్స్ట్రక్షన్ చేయబోతా ఉన్నారు. ఎందుకంటే ఆ ఇద్దరు విద్యార్థులు ఎటువైపు నుంచి ఇంట్లోకి దూకారు, ఎలా కిచెన్ కి ప్రవేశించారు, రూపారెడ్డి ఏ ద్వారం ద్వారా ఇంట్లోకి ప్రవేశించింది, తను ఎటువైపుగా వెళ్తా ఉంటుంటే వీళ్ళు ఉపయోగించినటువంటి కత్తి ఇంట్లో ఉన్నటువంటి కత్తేనా లేదా బయట నుంచి తీసుకొచ్చి పకడ్బందీగా ఆ కత్తితో తనని దాడి చేసి హత్య చేశారా అనే దానిపై కూడా ప్రతిదీ సీన్ టు సీన్ రికన్స్ట్రక్షన్ అంతా కోర్టులో ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ రోజు తమ అరెస్ట్ తర్వాత ఇద్దరు మైనర్ బాలులని తీసుకొచ్చి సీన్ రికన్స్ట్రక్షన్ చేసి రూపారెడ్డి ప్లేస్ లో ఇంకొక వ్యక్తిని నిలబెట్టి ఎలా హత్య చేశారు, దేంతో దాడి చేశారు, ముందుగా ఏ ఆయుధాలను తీసుకొచ్చారు, కత్తిని ఎటువైపుగా పొడిచారు అని ఈ పూర్తి వివరాలన్నీ కూడా ఆ ఇద్దరు విద్యార్థుల నుంచి రిహార్సల్ చేయించి సీన్ రికన్స్ట్రక్షన్ లో భాగంగా వివరాలన్నీ సేకరించి అనంతరం కోర్టులో ఇవన్నీ కూడా ప్రొడ్యూస్ చేయబోతా ఉన్నారు. కేవలం ఇద్దరు ప్లానింగ్ మాత్రమేనా, వీటి వెనుక ఇంకెవరైనా హస్తం ఉందా, ఎవరు ఎగ్జిక్యూట్ చేశారు? నిందితులైతే ప్రస్తుతం మైనర్లని అనుకోవచ్చా? మైనర్లు అయితే ఒకవైపు ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు? మైనర్ 10th క్లాస్ స్టూడెంట్స్ అనేది పోలీసులు భావిస్తా ఉన్నారు. ఇద్దరు అనిల్, వంశీగా గుర్తించి ఆ ఇద్దరు చాలా రోజులుగా స్కూల్ కూడా రావట్లేదు, 2-3 రోజుల నుంచి అటెండెన్స్ లేకపోవడము, దాంట్లో ఒక అబ్బాయిని సస్పెండ్ చేస్తూ వాళ్ళ తల్లిదండ్రులని పిలిపించి పంచాయతీ పెట్టి వారిని హెచ్చరించడము, తను సస్పెండ్ చేస్తున్నానంటూ తన నిర్ణయం తీసుకోవడము, ఇవన్నీ కూడా తమకు వ్యక్తిగతంగా దెబ్బతింటుంది, తమ స్కూల్లో ప్రెస్టేజ్ పోయింది, తమ పరువు పోయింది అనేది ఆలోచించి ఎలాగైనా హత్య చేయాలని ఒక పథకం ప్రకారంగానే ఇద్దరు విద్యార్థులు కలిసి హత్య చేశారనేది మాత్రమే ప్రాథమికంగా పోలీసుల ఎంక్వైరీలో బయటపడింది. మైనర్స్ కాబట్టి మేబీ జైలుకి కాకుండా వీళ్ళకు ఈ ప్రత్యేకమైనటువంటి సెంటర్స్, మైనర్స్ నేరాలకు పాల్పడ్డప్పుడు తీసుకొచ్చి వాళ్ళని ఆ సెంటర్స్ లో పెట్టి వాళ్ళకి కౌన్సిలింగ్ చేయాల్సి ఉంటుంది. హైదరాబాద్ లో అయితే సైదాబాద్ ప్రాంగణంలో ఈ మైనర్లు ఈ హత్యలకు పాల్పడ్డప్పుడు, నేరాలకు పాల్పడ్డప్పుడు
తీసుకొచ్చి ఆ వసతి గృహంలో వారిని వేసి వారిని కౌన్సిలింగ్ చేసి అనంతరం చట్టం చెప్పిన విధంగా వివరించాల్సి ఉంటుంది. ఇప్పుడు నల్గొండలో కూడా ఇద్దరు రూపారెడ్డి హత్య కేసులో 10th క్లాస్ కి చెందినటువంటి మైనర్ అబ్బాయిలు కాబట్టి అక్కడ ఏదైనా వసతి గృహం ఉంటే అక్కడికి తరలించి వారిని కౌన్సిలింగ్ చేసి వాళ్ళలో మార్పు తీసుకొచ్చి కోర్టు విధించిన విధంగానే అధికారులు అక్కడ వివరించేటువంటి అవకాశం ఉంటుంది. బాలల హక్కుల సంఘానికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి ఒక వసతి గృహం ఉంటుంది. ఆ వసతి గృహంలో వీరిని తీసుకెళ్లి CCNS కాబట్టి వీళ్ళంతా కూడా చైల్డ్ నేరస్తుల కిందకి వస్తారు కాబట్టి పోలీసులు వీళ్ళని మీడియా ముందు ప్రవేశపెట్టకపోవచ్చు, వాళ్ళ పేర్లు కూడా రివీల్ చేయకపోవచ్చు, వాళ్ళ ఫోటోలు కూడా ఈవెన్ బయటికి రిలీజ్ చేయకుండా వాళ్ళని వసతి గృహంలో పెట్టి ఆ వసతి గృహం ద్వారా వీళ్ళకు శిక్ష పడే విధంగా మాత్రం పోలీసులు ఈ కేసుని దర్యాప్తు చేపట్టబోతా ఉన్నారు. ఇప్పటికైతే టెక్నికల్, సైంటిఫిక్ CCTV కెమెరాస్ అన్నింటినీ కూడా సేకరించారు. ఉపయోగించినటువంటి కత్తిని కూడా వీళ్ళు స్వాధీనం పరుచుకున్నారు. ఆ రోజు హత్య జరిగినప్పుడు ఒంటిపై ఉన్నటువంటి దుస్తులను కూడా స్వీకరించారు. ఇంట్లో డోర్ పగలగొట్టుకొని లోపలికి ఎంటర్ అయినటువంటి ఫుట్ ప్రింట్స్, ఫింగర్ ప్రింట్స్, వాళ్ళు ఉపయోగించినటువంటి మొబైల్ ఫోన్ అన్నింటిని కూడా స్వాధీనపరచుకొని ఖచ్చితంగా ఇద్దరు పిల్లలకు కఠిన చర్యలు, జీవితకాలం శిక్ష పడే విధంగా మాత్రం పోలీసులు వీరిద్దరి పైన అనేక నేర ఆరోపణలు మోపి వీరిని జీవిత ఖైదుగా విధించే విధంగా మాత్రం పోలీసులు అన్ని సాక్ష్యాధారాలను సేకరించారు. స్పందన. రైట్, థ్యాంక్ యూ రత్నేష్.